చాలా మంచి ప్రశ్న అడిగారు సోదర మీరు. మా ముస్లిం సామాజిక వర్గం ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 11% ఉన్నాం మేము. 11% ఉన్న మేము గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దాదాపు మా సామాజిక వర్గానికి అక్షరాల 23,500 కోట్లు ఖర్చు పెట్టినాడు. అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఇళ్ల స్థలాలు కానీ, డోక్రా మాఫీ కానీ, ఏదైనా కానీ మా ముస్లిం సామాజిక వర్గానికి 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 23,500 కోట్లు ఖర్చు పెట్టినాడు. చంద్రబాబు నాయుడు 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నాడు మైనార్టీస్కి. ఇంతవరకు పెన్షన్ ఇలా. ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అన్నారు. నాకు అమ్మఒడి ఇంతవరకు పడలా. నాకు 3 పిల్లలు, 2కి 3rd క్లాస్ 2nd క్లాస్ చదువుతుంది. మీ ముస్లిమ్స్లోనే ఒక ఆవిడకి, ఒక మహిళకి 8 మంది పిల్లలు ఉంటే 8 మందికి పడింది కదా. అదే చెప్తున్నా కదా, వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, ఒక ముస్లామి దారిని పోతూ ఉంది. దారిని పోతూ ఉంటే ఆమెకి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి వీడియో తీసి, అమ్మ బాగున్నావా, ముస్లామి కళ్ళు తిరిగి పడిపోయింది, మేము లేపాము, బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాము, నీళ్లు పోసాము అని ఒక స్టంట్ చేస్తున్నారు. రాజమౌళి స్టంట్లు తప్ప వీళ్ళు నిజమైన డెవలప్ చేయట్లా. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి నేను. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజానికానికి పథకం ఇచ్చినాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పథకాలు ఎలా ఉన్నాయి? అక్కడొకటి, ఇక్కడొకటి, అక్కడొకటి లాగుంది. అందరికి అందుతున్నాయా? లేవు. ఏదో ఇచ్చాం, నా మాత్రంగా మేము ఇచ్చామన్నట్టుంది. మరీ ముఖ్యంగా మా సామాజిక వర్గంలో షుబ్లీ అనే ఒక దుర్మార్గుడు ఉన్నాడు. దుర్మార్గుడు వాడు. ఆడ ముస్లిం పుట్టకలో పుట్టడానికి కూడా అర్హుడు కాదు షుబ్లీ అనేవాడు. వాడు చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు దోచుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద అపారమైనటువంటి సోషల్ మీడియాలో ప్రచారం చేసి వైసీపీ పార్టీ వల్ల ముస్లింకి ఎంత చెడు జరుగుతుందని ప్రచారం చేశాడు. ఈరోజు అతను అనుభవిస్తూ ఉన్నాడు. అతని యొక్క అనారోగ్యానికి గురై ఎంతో అనుభవిస్తూ ఉన్నాడు. షుబ్లీ అనేవాడు ఎట్లాంటి వాడు అంటే, ఇంటి పక్కన ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తానని, ఇది చేస్తానని ఎంతోమంది హెరాస్మెంట్ చేసే వ్యక్తి షుబ్లీ. అటువంటి షుబ్లీ ఈరోజు ముస్లిం సామాజిక వర్గంలో పుట్టి ముస్లిం సమాజం తీరని లోటు వెన్నుపోటు పొడిచాడు. ఇటువంటి వ్యక్తుల గురించి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో షుబ్లీ అనేవాడు ఎక్కడ కనబడ్డా కూడా ముస్లిం సామాజిక వర్గం తిరగబడి కొట్టే పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి. 2019లో జగన్మోహన్ రెడ్డికి ఉదాహరణకి మీరు 100 మంది ఉంటే 65 మంది 70 మంది దాకా వైసీపీకి ఓటేశారు. కానీ 2024లో 30 మంది వేశారనేది ఒక వాదన వస్తుంది. ఎందుకని అంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి మీ ముస్లిమ్స్కి అన్యాయం చేశారని. వాస్తవం అండి. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు మా జాతికి ఎంతో చేశాడు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మైనార్టీ నాయకులు చెప్పుకోకపోవడం విఫలం చెందినారు. టీడీపీ ప్రభుత్వంకి ఓటేశారంటే ఓటు నిజంగా 40% టీడీపీకి ఓటేసిన మాట వాస్తవమే. ఎందుకు వేశారు అంటే 40% కూడా ఎంతమంది ఉంటే అంతమంది అమ్మఒడి ఇస్తా అన్నాడు. మా ముస్లిం సామాజిక వర్గంలో పిల్లలు ఎక్కువ. ఒక్కొక్క ఇంట్లో 4, 3, 5 ఉంటారు. అదే వేశారు. ఆశపడ్డారు. 50 ఏళ్ళకి పెన్షన్ అన్నాడు. ముస్లింలకు కూడా 50 ఏళ్ళు పెన్షన్ ఇస్తా అన్నాడు. దానికి ఆశపడ్డారు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాగో నమ్మకం ఉంది. ఆయన గెలిచినా ఎలాగో ఇచ్చేదే, ఇదే కొత్తగా ఇస్తా అంటున్నాడు అన్నది ఒకటి. రెండోది, మా సామాజిక వర్గంలో మరీ ముఖ్యంగా 10% మంది మేధావులు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలామంది 10% మేధావులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలు కంచుకోట. అటువంటి కంచుకోటని జగన్మోహన్ రెడ్డి గారు మా సామాజిక వర్గానికి తక్కువ చేశాడనే భావన వాళ్ళలో కలగడం కొంత మా నష్టం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత నష్టం జరిగింది. ఎందుకంటే బీసీలు అంటే దాదాపు 60%, 70% టీడీపీకి అనుకూలంగా ఉంటారు. అటువంటి బీసీ సోదరులకు చంద్రబాబు నాయుడు 4, 3 మంత్రి పదవులు ఇస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు 9 మంత్రి పదవులు ఇచ్చాడు. ముస్లింలకి ఒక మంత్రి పదవి ఇచ్చినాడు. ఇది కూడా కొంత భావన కలిగింది. దానికి అవతల వాళ్ళు ఏమంటారు, చంద్రబాబు కూడా ఒక మంత్రి పదవి ఇచ్చాడుగా అంటారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఓన్ చేసుకున్నారు ముస్లిం సామాజిక వర్గం. మావాడు, మా ఓటింగ్ అంతా వైసీపీ ఓటింగ్, మేము వైసీపీ వాళ్ళమని. అది కూడా కొంచెం ముస్లింలు నిరుత్సాహపడడానికి అదొక కారణమైంది. రెండోది, రాజ్యసభ సీట్లలో కూడా మైనార్టీకి ఇవ్వకపోవడం, 4 బీసీలకు ఇవ్వడం. ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, మోపిదేవి ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి? ఏ పార్టీలో ఉన్నారండి? ఇట్లాంటి మేధావులు, ముస్లిం మేధావులు ఇటువంటి క్వశ్చన్లు ఎదురుగా అడుగుతూ ఉన్నారు వైసీపీ మైనార్టీ లీడర్స్ని. ఎన్ని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇన్షాల్లా ముస్లింలకి ఉన్నతమైన స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తారు. మరలా ముస్లింలకి మంచి జరగాలంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లే, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమవుతుంది.